మన ఊర్లో ఉన్నటువంటి ట్యూషన్‌కెళ్ళడం బెస్టా? లేకపోతే ఆన్‌లైన్‌లో చదివేసుకోవడం బెస్టా? అని ఒక పెద్ద క్వెషన్ ఉంటది. సరే మీరు అడిగిన క్వెషన్స్‌కి నేను ఒక ఆన్సర్ చెప్తా. ఆన్సర్ ఎప్పుడు కూడాను ఫిక్స్‌డ్‌గా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. డిఫరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. వాడికున్న పరిస్థితులు వేరు కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్ కూడా డిఫరెంటే. అయితే ఎవరు ఎలాంటి ఆన్సర్స్ వచ్చినా సరే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి మీకు క్లియర్‌గా చెప్తా. ఆన్‌లైన్ ట్యూషన్ బెస్టా? ఆఫ్‌లైన్ ట్యూషన్ బెస్టా? మొదటగా ట్రావెల్ టైమ్. ఆబ్వియస్‌లీ మన ఊర్లో ఉన్నటువంటి ట్యూషన్‌కెళ్తే ఎళ్ళినప్పుడు ఒక గంట, రావడానికి ఒక గంట. ఇంకొంతమందికైతే ఎక్కడో టౌన్‌లో ఉండొచ్చు ట్యూషన్. ఊరు నుండి టౌన్ వరకు ఎళ్ళడానికి ఇంకెక్కువ టైం పట్టొచ్చు. సో, నీ ప్రీషియస్ టైం అంతా కూడాను ట్యూషన్‌కెళ్ళిపోతే నువ్వసలు చదవడం చాలా కష్టం. ఎప్పుడు చదువుకుంటావు? ట్యూషన్‌లో చెప్పింది ఎప్పుడు చదువుకుంటావు? స్కూల్‌లో చెప్పింది ఎప్పుడు చదువుకుంటావు? రివిజన్ ఎలా చేస్తావు? ఇంకొంతమందికైతే మరీ దారుణం. ఈవినింగ్ 7:00కి స్కూల్ విడిచిపెట్టొచ్చు. ఈవినింగ్ 8:00కి విడిచిపెట్టొచ్చు. సో, మొత్తం కష్టమైపోద్ది. కానీ ఆన్‌లైన్‌లో ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నువ్వు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చుంటావు, వస్తావు, ఫ్రెష్ అప్ అవుతావు. ఎప్పుడైతే ఫ్రెష్ అయిపోతావో అప్పుడు ఆన్‌లైన్‌లో కూర్చొని హ్యాపీగా ట్యూషన్‌లో చదివేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆన్‌లైన్‌లో. నో ఇష్యూ మొదటిది. నంబర్ 2 బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎనర్జీ లెవెల్స్. నువ్వు గాని ఒకవేళ ట్యూషన్‌కెళ్ళడానికి ట్రై చేసావంటే ఆల్రెడీ స్కూల్‌లో నువ్వు చదువుకొని ఉంటావు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ట్యూషన్ వరకు వెళ్ళి తిరిగొచ్చినప్పటికి ఎనర్జీ అంతా డౌన్ అయిపోద్ది. ఏం చేసేదేముండదు. సో, నీకున్న ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోద్ది. కానీ ఆన్‌లైన్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు ఎప్పుడు చూసిన బోర్డ్ కాదు. కంప్లీట్‌గా ఇది ఆన్‌లైన్‌లో కాబట్టి విత్ డిజిటల్ కాబట్టి నువ్వెక్కువ స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం లే. రాసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. సో, నోట్స్ ఇక్కడ ఉంటది. ఇక్కడే విజువల్‌గా ఉంటాయి. అండ్ డా డ్రామాటిక్‌గా అండ్ మంచి విజువల్స్‌తో ఉంటాయి కాబట్టి నీకు మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ చేయడానికి చాయిస్ ఉంటుంది ఆన్‌లైన్‌లో. సో, ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదే ఎక్కడైతే వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చే ప్రాబ్లమ్ ఒకటుంది కాబట్టి, నైట్ మళ్ళీ వేగంగా పడుకోవాలనిపిస్తది. నెక్స్ట్ మూడోది స్కెడ్యూల్. ఆన్‌లైన్‌లో ఒకసారి నువ్వు ఆ స్కెడ్యూల్‌కి అడాప్ట్ అవ్వకపోయావనుకో, మళ్ళీ నువ్వేం చేయలేవు. ఎందుకంటే ఆ టీచర్‌కున్న ర్యాపోకి, ఆ టీచర్‌కున్న సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా నువ్వు ఫిక్స్ అయిపోవాలి. నువ్వు ఒకవేళ నీకు మధ్యలో నీకు జ్వరం వచ్చింది, ఇలా వచ్చాయనుకో నీకోసం ఎవరు క్లాసెస్ ఆపరు కదా! క్లాసెస్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అదే నువ్వు మిస్ అయిపోయావంటే మిస్ అయిపోయావు. స్కూల్ స్టార్టింగ్‌లో గాని, లేకపోతే లెసన్ స్టార్టింగ్‌లో చెప్పే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయిపోతే ఇక మొత్తం అంతా మిస్ అయిపోయినట్టే. సో, మరి నీకేం అర్థం కాదు. లెసన్ అంతా కూడా ఏదో గాయబయిపోద్ది. కానీ అదే ఆన్‌లైన్‌లో మాత్రం నీకు బెస్ట్ పాయింట్ నీకిక్కడ లైవ్ క్లాసెస్‌లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ లైవ్‌కి నువ్వు అటెండ్ అవ్వలేకపోయావు. స్కూల్ నుండి 8:00 వచ్చావు. టైం ఏం లేదు. కానీ నీకిక్కడ రికార్డెడ్‌లో కూడా క్లాసెస్ ఉంటాయి గదా! నువ్వు హ్యాపీగా అదే టీచర్ క్లాసు అంతే ఇంటెన్సిటీతో, అంతే డెప్త్‌తో ఏదైతే చెప్తారో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా హ్యాపీగా మొత్తం వినొచ్చు. లైవ్‌లో కూర్చున్నోడు ఏదైతే విన్నాడో నువ్వు రికార్డెడ్‌లో కూడా అదే వినొచ్చు. సో, ఇక్కడ నీకు షెడ్యూల్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. నువ్వు నీకు తగ్గట్టుగా ఎలా కంప్లీట్ చేసుకుంటే ఆ టైంలో నువ్వు హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇది నీకు తగ్గట్టుగా. లేదు నేను ఈవినింగ్ లైవ్‌కి అటెండ్ అవ్వను. మార్నింగ్ నిద్ర లేచి చదువుకుంటానన్నా నీ ఇష్టం. సో, ఎనర్జీ డౌన్ అయినా సరే మార్నింగ్ అంతా చదువుకొని నువ్వు హ్యాపీగా క్లాస్‌కెళ్ళిపోవచ్చు. ఇది కూడా నీకు బిగ్గెస్ట్ బెనిఫిటే కదా! దీంతో పాటుగా అన్నిటికంటే మించి హెవీ ఫీజు ఆఫ్‌లైన్ ట్యూషన్‌లో ఉండడానికి చాయిస్ ఉంటది. ఎందుకంటే ఒకరు బిల్డింగ్ తీసుకున్నారంటే ఆ బిల్డింగ్‌కి రెంట్ పే చేయాలి. సో, ఆ రెంట్ పే ఎక్కడి నుండి తీసుకుంటారు? మీ దగ్గర నుండి తీసుకుంటారు. సో, ఫీజ్ అనేది హెవీ ఉంటది. పర్ మంత్‌కి 500 చొప్పున ఏసుకున్నా సరే నీకు ఈ 12 మంత్స్‌లో సుమారు రూ. 6000 వరకు కూడా వెళ్ళిపోవడానికి చాయిస్ ఉంటది. అండ్ కొన్ని దగ్గరలో అయితే పర్ సబ్జెక్ట్‌కి తీసుకుంటారు. ఒక సబ్జెక్ట్‌కి అంత మనీ తీసుకుంటారు. కష్టం. కానీ ఆన్‌లైన్‌కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇది స్టేట్ మొత్తానికే కదా! సో, నీకు తక్కువ ప్రైస్ ఉండడానికి చాయిస్ ఉంటది. నీకు లాజిక్ చెప్తా చూడు. ఒక బస్ మీదెళ్తే రేట్ ఎక్కువుంటది. కార్ మీదెళ్తే ఇంకా రేట్ ఎక్కువుంటది. కానీ నువ్వు ట్రైన్ మీదెళ్తే ప్రైస్ తక్కువుంటది. ఎందుకు తెలుసా? ఎక్కువ మంది పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మనిషి దగ్గర నుండి కొద్ది మనీ తీసుకున్న ఆ ట్రైన్‌కి కావాల్సిన మెయింటెనెన్స్‌కి మనీ వచ్చేస్తది. సేమ్ సిట్యుయేషన్ ఆన్‌లైన్‌కి కూడా అంతే. సో, ఇక్కడ ఫీజ్ అనేది చాలా తక్కువుంటది. ఎందుకంటే స్టేట్ మొత్తం నుండి వేలల్లో పిల్లలొస్తారు కదా! సో, అందరూ తక్కువ పే చేసినా సరే నీకు మంచి ఎడ్యుకేషన్ వచ్చేస్తది. ఇది మెయిన్. అండ్ వీటితో పాటుగా నేను చెప్పేదేంటంటే, జీరో ట్రావెల్ అండ్ టోటల్‌గా ఫ్లెక్సిబిలిటీ ఉంటది. నీకు కావాల్సినవి వినొచ్చు. అండ్ అన్నిటికన్నా మించి హై క్వాలిటీ ఎడ్యుకేషన్. స్టేట్ మొత్తానికి కూడాను టీచర్స్ అనేవాళ్ళు ఎంత క్వాలిటీగా ఉంటారో ఆలోచించుకో. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ లెస్ ఫీకి నీకు ఆన్‌లైన్‌లో వచ్చేస్తుంది. సో, పీడబ్ల్యూ ఖడ్గం బ్యాచ్ కూడాను అలాంటిదే విత్ లెస్ ఫీ. సో, నీకు ఈ ఆన్‌లైన్ ట్యూషన్‌కున్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? స్టేట్ మొత్తానికి టీచర్స్ చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. చాలా క్వాలిటీగా ఉంటారు. అలాంటి టీచర్స్ అందరూ కూడాను
హ్యాపీగా వాళ్ళ క్లాసెస్ అన్నీ కూడాను నీకు హ్యాపీగా ఆన్లైన్లో దొరికేస్తూ ఉంటాయి. ఇది మొదటి బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటో తెలుసా? నీకు ఆఫ్లైన్ ట్యూషన్ వాళ్ళు నీకు నోట్స్ వాళ్ళు బోర్డు మీద రాసింది నీకు ఇవ్వలేరు. ఎందుకంటే బోర్డు మీద రాసింది అప్పటికప్పుడు జరిపేయాలి. కానీ ఇక్కడ నోట్స్ అంతా కూడా డిజిటల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా నీకు సేవ్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు నీకు ఏదైనా విజువల్గా నీకు ఏమైనా చూపించగలరా? విజువల్గా ఏం చూపించలేరు. కానీ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు నీకు విజువల్గా ఇక్కడ నీకు బొమ్మ వేయగలరు, లేదంటే ఏదైనా వీడియో ప్లే చేయగలరు, లేదంటే యానిమేషన్ అని చూపించడానికి చాయిస్ ఉంటుంది. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వీటితో పాటుగా నీకు హోంవర్క్ కోసం డిజిటల్గా నీకు హోంవర్క్స్ ఇవ్వడానికి చాయిస్ ఉంది. సో వీటితో పాటుగా నీకు డిజిటల్గా టెస్ట్ సిరీస్, సో నీ ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా నీకు నచ్చినప్పుడు టెస్ట్ సిరీస్ అనేది రాసుకోవడానికి చాయిస్ ఉంటుంది. వీటితో పాటుగా రకరకాల టైప్స్ ఆఫ్ నోట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ రకంగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బెస్ట్ ఎడ్యుకేషన్ నీ ఇంటి దగ్గరే నీకు నచ్చిన టైంలో నీకు నచ్చిన టైంలో హ్యాపీగా వినడానికి చాయిస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ద ఆన్లైన్. సో ఫిజిక్స్ వాళ్ళలో కూడాను ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే నాకు ఆన్లైన్ సూట్ అవుతుంది, నేను స్కూల్లో ఉన్న స్పీడ్తో నేను వెళ్ళలేకపోతున్నా అని అనుకుంటే మాత్రం ఫిజిక్స్ వాళ్ళలో ఆన్లైన్ బ్యాచ్ ఉంది. హ్యాపీగా వచ్చే ఈ బ్యాచ్లో చదువుకుంది. కానీ సో నీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మన ఖడ్గం బ్యాచ్కి సంబంధించి హ్యాపీగా వచ్చాయి. సో ఖడ్గం బ్యాచ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. హ్యాపీగా జాయిన్ అయిపో ఆల్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. యూజువల్లీ నీకు బయట ట్యూషన్స్కి పర్ మంత్కి నువ్వు 500 అనుకున్నా 6000 రూపీస్ వస్తుంది. కానీ మన ఫిజిక్స్ వాళ్ళలో ఏదైతే ఖడ్గం బ్యాచ్ ఉందో దీని ప్రైస్ 3500. సో యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు కూడా ఈ ప్రైస్ ఎంత ఉందంటే సో 2499. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ నువ్వు 10th క్లాస్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తాం, అంతకంటే మించి చదువుతాం, డీటెయిల్గా చదువుకుంటాం. అది కూడా ఆన్లైన్ యూజ్ చేసుకుని అనుకుంటే మాత్రం పీడబ్ల్యూ నుండి కూడా నీకోసం ఆన్లైన్ బ్యాచ్ ఉంది. దట్ ఈజ్ ఖడ్గం బ్యాచ్. ఈ బ్యాచ్ని యూజ్ చేసుకొని ఎంతో మంది వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు కూడా ఈ నాలెడ్జ్ బిల్డ్ చేసుకుందాం, ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తాం, ఫిజిక్స్లో కాంపిటెన్సీ లెవెల్కి వెళ్ళేసి నేను సమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటే మాత్రం ఖడ్గం బ్యాచ్లో జాయిన్ అయిపో. ఇన్ కేస్ ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వు జాయిన్ అవుతుంటే నీకే బెస్ట్. ఎందుకంటే బ్యాక్ టు ది స్కూల్ BTS 500 అనే ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నావు అనుకో, నీకు మామూలుగా బ్యాచ్ ప్రైస్ అనేది 2499. ఈ బ్యాచ్ ప్రైస్ కూడా నీకు ఇప్పుడు ఆఫ్ అనేది తగ్గేసి 1999కి వచ్చేస్తుంది. సో బెస్ట్ ఆఫర్ టైంలో ఉన్నావు, హ్యాపీగా యూజ్ చేసుకో. క్యాపిటల్ B, క్యాపిటల్ T, క్యాపిటల్ S 500. నిన్ను అర్జెంటుగా ఖడ్గం బ్యాచ్లో చూడాలనుకుని ఎంతో తొందరగా ఆశపడుతుంది. వెల్కమ్ మీ అందరికీ కూడా ఖడ్గం బ్యాచ్లో తొందరగా చూసేద్దాం. రండి, ఫాస్ట్గా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.